తెలియట్లేదు. అందుకోసము మీకు అవగాహన తెద్దామని ముఖ్యంగా ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకు అంటే షుగర్ అన్నది ఒక ఆమ్ల గ్రంథి నుంచి ఇన్సులిన్ అన్న పదార్థం హార్మోన్ వల్ల తక్కువ అవ్వడం వల్ల షుగర్ వస్తుంది. అది ఎప్పుడూ ఒకే విధంగా ప్రొడ్యూస్ అవ్వదు. ఉత్పత్తి అన్నది ప్రతి 1.5 గంటకు అలా కొద్ది మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. అందుకోసమే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కొద్ది కొద్దిగా సపరేట్ చేసుకొని తినమంటారు. ఎందుకంటే ఒకటేసారి మామూలు ప్రజలు తిన్నట్టు తింటే మీకు షుగర్ కంట్రోల్ అవ్వకుండా షుగర్ పెరుగుతుంది. కాబట్టి అదే మీకు కావాల్సిన మొత్తంలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అవ్వకపోవడం వల్ల మీకు షుగర్ లెవెల్ పెరుగుతుంది. కాబట్టి కొద్దిగా తినమని చెప్తారు. ఇప్పుడు ఎందుకు చెప్తారు, ఏమేమి తినవాలి ఏమేమి తినకూడదు అనేది నేను చెప్తాను. షుగర్ వచ్చిన వాళ్ళు తినకూడదు ఎక్కువగా తినాల్సిన పదార్థాలు వచ్చి మజ్జిగ మరియు చక్కెర లేకున్నా బెల్లం లేకున్నా స్వీట్ల పదార్థాలు తగ్గించాలి. ముఖ్యంగా మైదా పిండితో చేసే పదార్థాలు తగ్గించాలి. నిమ్మరసము, టమోటా రసము, కూరగాయలు, మిరపకాయలు, ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువ తినాలి. ఎందుకంటే ఆకుకూరల్లో షుగర్ పదార్థం ఎక్కువ ఉన్నా కానీ డైటరీ ఫైబర్ అన్న పదార్థం ఎక్కువ ఉంటుంది. పీచు పదార్థం అంటారు తెలుగులో. ఆ పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల మన జీర్ణమయ్యే టైం పెరుగుతుంది. జీర్ణమయ్యే టైం పెరిగినప్పుడు మనకు షుగర్ కంట్రోల్ అవుతుంది. అందుకోసము పీచు పదార్థాలు అవన్నీ ఎక్కువ తినాలి. మరియు మైదా పిండితో చేసిన పదార్థాలు, కేకులంట, ఈ బిస్కెట్లంట ఇవన్నీ తగ్గించండి. ఎందుకంటే ఈ మైదా పిండిలో గ్లూటిన్ అన్న పదార్థం ఉంటుంది. అది మన ఆమ్ల గ్రంథిలో ఇన్సులిన్ అన్న తయారు చేసే గ్రంథిని నాశనం చేస్తుంది. ఆ నాశనం అవ్వడం వల్ల మనకు ఇన్సులిన్ కూడా ప్రొడక్షన్ తగ్గుతుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎప్పుడైతే తగ్గుతుందో గ్లూకోజ్ మెటబాలిజం అంటే షుగర్ మెటబాలిజం తగ్గుతుంది. దానివల్ల షుగర్ కంట్రోల్ అవ్వదు. ఇప్పుడు తరచుగా వాడవలసినవి వచ్చి తీసుకోవాల్సిన పండ్లు వచ్చి జామ పండు, బత్తాయి, నారంజి, యాపిల్, నేరేడు పండు చాలా ముఖ్యం. ఎందుకంటే నేరేడు పండులో షుగర్ కంట్రోల్ చేసే పదార్థం ఎక్కువ ఉంటుంది. నేరేడు పండు ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళందరూ ముఖ్యంగా నేరేడు పండు తీసుకోండి. మరియు బొప్పాయ, రేగి పండు, ఉసిరికాయ కూడా చాలా ముఖ్యం. మరియు కర్బూజా, అనారస పండు, మరియు కృత్రిమంగా చేసిన చక్కెరతో చేసిన పదార్థాలు కూడా తగ్గించండి. మరియు తినకూడని వచ్చి చక్కెర, తేనె, బెల్లం, గ్లూకోజ్, జాము మరియు తీపి పదార్థాలు, కేకులు, లేతటి కొబ్బరి నీళ్ళు, కూల్ డ్రింక్స్ మరియు బోర్నవీటా, బూస్ట్ అట్లాంటివి వస్తాయి కదా, అవి కూడా తగ్గించండి. అరటిపండు, మామిడి పండు కూడా తగ్గించాలి. ఎందుకంటే అరటిపండు, మామిడి పండులో గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది. మరియు సపోటా, సీతాఫలంకాయ కూడా తగ్గించాలి. ఇంకొకటి, ఇప్పుడు ముఖ్యంగా భారతదేశంలో చాలా సాధారణంగా అయిపోయింది బీపీ, షుగర్ అనేది సాధారణంగా అయిపోయింది. ఒకప్పుడు ఒక 10 మందిలో ఒకరికి ఉంటే ఎక్కువ అనేవాళ్ళు బీపీ, షుగర్. కానీ ఇప్పుడు ప్రతి 10 మందిలో 5 నుంచి 6 మంది బీపీ, షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. అది ఎందుకంటే మనం చేసుకుంటున్న నిర్లక్ష్యం